మీడియా మిత్రులందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక చిన్న సినిమానాలా పెద్ద సినిమానాలా తెలియదు. ఒక కంటెంట్ నచ్చి దీన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని సపోర్ట్ చేస్తూ దాన్ని సురేష్ బాబు గారి దగ్గర తీసుకురావడం, వాళ్ళకు నచ్చి ఫుల్ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేసాం. ఆగస్టు 15న రిలీజ్ చేసిన సినిమా ఒక ప్రపంచమైన ఓపెనింగ్తో, అంటే అందరూ మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా టీజరు కంటెంట్ అంతా జనాలకి నచ్చింది. వస్తారా టికెట్ తెంపి ఒక సినిమా ఇలా కొత్త వాళ్ళు చేసిన ఈ సినిమాని వచ్చి చూస్తారా అన్న ఒక దాంతో ఉన్నప్పుడు ఆయన వచ్చిందనమాట. కలెక్షన్ అందరు జనాలందరూ థియేటర్కి వచ్చారు, చూశారు, సూపర్ సపోర్ట్ చేశారు. సరే ఫస్ట్ డే ఉంటుంది హాలిడే అని అందరూ అనుకున్నారు, కానీ నెక్స్ట్ డే అలాగే కలెక్షన్, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, నిన్నటికి 7 రోజులకి ఈ సినిమా 5,27,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అక్షరాల నిజమైన కలెక్షన్. అంటే దీనిలో ఒక్క రూపాయి కూడా తేడా లేదు. ఎందుకంటే నేను ఫేక్ కలెక్షన్స్, ఫేక్వి ఎన్నో చెప్తుంటారు, ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ చూశాను, విన్నాను. అవన్నీ నాకు లేదు. దిస్ ఈజ్ జెన్యూన్. ఒక లో బడ్జెట్లో అనుకున్న లిమిటెడ్ బడ్జెట్లో తీసిన ఈ సినిమా ఇంత గ్రాస్ కలెక్ట్ చేసింది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి కూడా దాదాపు 2 రాష్ట్రాల్లో ఇంత కాంపిటీషన్లో పక్క సినిమాలు, చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి కూడా చాలా విజయవంతమయ్యాయి. అవి కూడా బాగా ఆడుతున్న టైంలో కూడా ఈరోజు కూడా ఒక 200 సెంటర్లు పైన సినిమాలు థియేటర్లు ఆడుతుంది. ఈరోజు కూడా ఈ సినిమాని ఇంకా చూడని వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా చూసి ఇంకా పెద్ద సక్సెస్లోకి వెళ్ళి దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్ ఆఫ్ హుషారు పిట్టలు. ఈ సినిమాని ఇప్పటికి ఒక 4-5 లక్షల మంది, ఒక 5 లక్షలు, నియర్లీ ఒక 5 lakhs పీపుల్ చూసి ఉంటారు. కానీ ఇంకా ఇది ఇంకో 40-50 లక్షల మంది జనాల దగ్గర చేరే సినిమా. ఇది కంటెంట్ ఉంది కాబట్టి ఈ వీక్ ఆడుతుంది. ఎంత కుదిరితే అంత థియేటర్లో అందరూ వచ్చి చూడండి ఈ సినిమా. ఇంకా మీ నియర్ బై మీ థియేటర్లో ఉంది. ఈ కలెక్షన్ని మేము సంతోషంగా మీ ముందు ఓపెన్ చేయడం కోసం చేస్తున్నాం. మా హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు ఒక్కసారి. ఇది అక్షరాల నిజమైన కలెక్షన్ అండి. మీడియా అంతా సపోర్ట్ చేసి ఈ సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్ళండి. ఇంక రండి. మైక్ ఇచ్చేసి